హాయ్ అండి. ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాను. దానికోసం ఒక కట్ట గోంగూర ఒలిచి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని, మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి ఏసుకోవాలి. నేను 15 వేశాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఒక స్పూను ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాస్త జీలకర్ర కూడా వేసుకోవాలి. అయన్నీ ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అవ్వాలి ఎండుమిర్చి. తీసి రోట్లో వేసుకోవాలి. అదే కడాయిలో గోంగూర పెట్టుకొని ఇలా మగ్గించుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. గోంగూర అంతా ఉడికిపోయింది చూడండి. దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఎండుమిరపకాయలో సాల్ట్ వేసి దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత గోంగూర కూడా వేసేసి ఇలా మొత్తం మెత్తగా నూరుకోవాలి. ఇట్లా నూరుకోవాలి. 4 వెల్లుల్లి రెమ్మలు సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇట్లా దంచిన తర్వాత అడుగు నుంచి ఒకసారి మొత్తం పచ్చడిని కలుపుకొని అంత ఇలా దంచుకున్న తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది గోంగూర పచ్చడి.